మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓవర్సీస్ మార్కెట్ రేంజ్ తక్కువే. అమెరికా మనకు పెద్ద మార్కెట్ అయితే తర్వాత పెద్ద మార్కెట్ ఆస్ట్రేలియా. మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే ఈ ప్లేస్లలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఇది వరకు మార్కెట్ అంతగా లేదు, కానీ ఇప్పుడిప్పుడే మంచి మార్కెట్ ఏర్పడుతూ ఉంది. అలాంటి చోట ఈ ఏరియాలో మిగిలిన సౌత్ ఇండస్ట్రీ మూవీస్ అన్నింటిలోకి ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డుని ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీస్ అన్ని కూడా నమోదు చేశాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీ ఇక్కడ సెన్సేషనల్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఉండగా, వీకెండ్ కూడా పూర్తి కాక ముందే సినిమా అక్కడ $1 మిలియన్ మార్కును అధిగమించింది. రీసెంట్ టైంలో ప్రభాస్ నటించిన సినిమాలలో ఒక్క రాధేశ్యామ్ సినిమా మాత్రమే తీవ్రంగా నిరాశపరిచింది. ఆ సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాలు అద్భుతమైన వసూలను ఓవరాల్ గా అందుకుంటే, ఓవరాల్ గా $1 మిలియన్ మార్కును 5వసారి ప్రభాస్ కల్కి సినిమాతో అందుకొని రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండస్ట్రీ పరంగా మిగిలిన ఏ హీరో నటించిన సినిమాలు కూడా 5 సార్లు $1 మిలియన్ మార్కును అందుకోలేదు. ఆ పరంగా ప్రభాస్ ఇప్పుడు బిగ్గెస్ట్ రికార్డును ఇక్కడ నమోదు చేయగా, టోటల్ ఓవర్సీస్ లో కూడా హైప్ కి తగ్గ కలెక్షన్లను కల్కి మూవీ సొంతం చేసుకుంటూ సెన్సేషనల్ రన్ ను దక్కించుకుంటూ దూసుకుపోతూ ఉంది. వీకెండ్ లో చాలా మొత్తాన్ని ఓవర్సీస్ లో ఈ సినిమా రాబట్టడానికి సిద్ధమవుతూ ఉండటంతో ఈ ఏరియాలో త్వరగానే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంది. ఇక ప్రభాస్ ను అందుకోవడానికి ఇతర హీరోలు చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా, మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం కూడా ఇంకా కష్టపడి సినిమాలను చాలా త్వరగా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ లోపు ప్రభాస్ కూడా మరిన్ని సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన రేంజ్ ను ఇంకా పెంచుకునే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.